వినాయక చవితి స్పెషల్ రవ్వ ఉండ్రాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, తర్వాత మిరియాల పొడి వేసి ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ముందుగా నేను శనగపప్పుని అయితే నానబెట్టుకున్నాను. అవైతే వేసుకోవాలి. కొంచెం వేసుకున్న తర్వాత నేను 1.5 కప్ వాటర్ అయితే వేసుకున్నాను. 1.5 కప్ వాటర్కి కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత మనం రవ్వ అనేది తీసుకోవాలి. రవ్వ అనేది ఇక్కడ 1/2 కప్ తీసుకున్నాను. 1/2 కప్ తీసుకొని మనం కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. తర్వాత మధ్య మధ్య ఈ విధంగా కలుపుకోవాలి. మనకి స్టీమ్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. సో ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట. స్టీమ్ అంటే వేరే ప్రాసెస్ అనమాట. సో ఈజీగా ఈ విధంగా అయితే చేసేసుకోండి. ఈ విధంగా అయిపోతుంది అనమాట, ఉడికిపోతుంది బాగా. తర్వాత ఉండ్రాలు చుట్టుకుని ఈ విధంగా మనం బౌల్లో సర్వ్ చేసుకున్నట్టయితే మనకి ఉండ్రాలు అనేవి రెడీ అయిపోయినట్టే. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.